అనుకోకూడదు. మేము తింటున్నాము మాకు తినకముందే 5 కొడుకులు. నా కొడుకులు అందరు జాబులు అన్నీ ఉన్నాయి, నాకు బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి, నాకు అన్ని అవసరం లేవు. నాకు పరమాత్మ నామం కావాలి. నేను చిన్నప్పటి నుంచి రామకృష్ణ అనుకున్నా. నా చిన్న చిన్న పిల్లలు ఉన్నా కానీ అందరూ ఏమంటారు, పిల్లల్ని పట్టుకున్నాము, సంసారం ఉంది, భర్తున్నాడు, ఇవన్నీ ఇడిచిపెట్టిపోతాను. నేను అన్ని పట్టుకున్నా, ఒక చేత పట్టుకున్నా, ఒక చేత పరమాత్మని పట్టుకున్నా. నాకు చిన్న పిల్లలు ఉన్నా, నేను గడపలో ఒక కొడుకుని పెట్టుకున్నా, చేత ఒక కొడుకుని పట్టుకొని 7 సత్సంగమైన పోయినా. ఎంత పని ఉన్నా చేసిన, నేను మస్తు పని చేసిన స్వామి. నేను పని చేయను కాదు, నేను చిన్న పడుతుంది, నేను కష్టపడ్డా. నా భర్త మొగ్గం చేసిండు, నేను కండే చూసిన. కానీ ఇంత స్థాయికి వచ్చినట్టు పరమాత్మ దయ. నేను అన్ని చెప్పాలంటే చెప్పలేను, కానీ ఎందుకంటే నామం పట్టుకుంటే మాకు సంసారం ఉంది, మనకి ఇల్లు ఉంది, నాకు దండం ఉంది, మాకు సంపాదన ఉంది, అన్నీ ఉంటాయి. అవన్నీ ఇక్కడి మనకు కావాల్సింది అక్కడిది ఏంటిది నామస్మరణ. చిన్నప్పటి నుంచి ఏ స్వామి వచ్చినా నేను పోయినా, ఏ స్వామి మా సిరిసిల్ల అక్కడ ఏ స్వామి సత్సంగం చెప్పినా నా పనులన్నీ చేసుకొని 7 గంటల వరకు వంట చేసి, నా తల్లిదండ్రులను చూసుకొని, నా అత్తమామని చూసుకొని, నా పిల్లలు చూసుకొని, నా భర్తను చూసుకొని అన్ని సప్లై పెట్టి 6 గంటల వరకు నాకు అక్కడ అటెండ్ అయ్యి 9 గంటల దాకా విన్నా. 9 గంటలకు వచ్చి వాళ్ళకి అన్నం పెట్టి నేను తిన్నా. అది నాకు తృప్తి అనిపించింది. కానీ నేను విన్నవి కూడా చెప్పినా, నాకు మా పిల్లలు కూడా విన్నారు. ఆ పిల్లలు కూడా చాలా మంచి. మాంసం గురించి కొంచెం చెప్తా, మీరు ఏమనుకోకర్రి. చిన్నప్పటి నుంచి ఏం చేస్తామంటే మనము పిల్లలు పుట్టంగానే వాళ్ళు పుట్టంగానే మాంసం తిరు నేర్వరు. వాళ్ళు పాలతో బతుకుతారు, పాలు తాగుతారు. పాలతో పప్పు అన్నం పెడతాం, మనం పెరుగన్నం పెడతాం, చారన్నం పెడతాం, తొక్కన్నం పెడతాం, మాంసం పెట్టాం. 1 సంవత్సరం పిల్లగాడు అయినాక మనలో మనం తింటున్నాం కాబట్టి మనతో మన లెక్క పిల్లగాడు ఉండాలి అని మనం అంటాం. కానీ మనం తింటున్న తప్పు అని మనకు తెలుస్తలేదు. మాంసం తినడం చాలా తప్పు. ఒక జీవిని చంపుకొని మనం తింటున్నాం. పరమాత్ముడు అందరికీ జీవాత్మ ఇచ్చిండు. అయ్యా కోళ్ళు ఇచ్చిండు, బర్రెలు ఇచ్చిండు, మనుషులను ఇచ్చిండు, జింకలను ఇచ్చిండు, పాములను ఇచ్చిండు, అన్ని జీవులను ఇచ్చిండు. అన్నిటికీ ఆహారం పెట్టిండు. ఒక జీవి పాము కప్పని తింటండి, పాము మా ముంగిస తింటండి. అవి జీవులు, అవిటికి జ్ఞానం లేదు, మనకు జ్ఞానం ఉంది. మనకు పరమాత్ముడు జ్ఞానాన్ని ఇచ్చిండు, బుద్ధిని ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? 84 లక్షల జన్మలు అయిపోయినాకనే ఈ మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ మనం వేస్ట్ చేసుకోవాలి, మళ్ళా రాదు ఇటువంటి జన్మ. కాబట్టి ఒకటి ఏంటంటే మాంసంల గురించి చెప్తా. మొత్తం మాంసాలు పిల్లలు పెరిగినా కొద్ది మనకి వాళ్ళకి నిలబెడుతున్నాం, మనకు తెలియక నిలబెడుతున్నాం. కలిసినాక పిల్లలు తినరు. మహానుభావులు ఒకళ్ళ గర్భంలో ఉట్టినంటే వాళ్ళు ఎప్పుడు తినలేరు, వద్దు అంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం, తినబెట్టి ఏం చేస్తున్నాం, తింటారు. వాళ్ళు తింటారు, మనం తింటున్నాం. వాళ్ళు ఏమంటారంటే అవి పుట్టినాయి, కోళ్ళు, బర్రెలు, గొర్రెలు అన్ని మన కొరకే పుట్టినాయి అంటారు. అవి మన కొరకు పుట్టలేదు. అవి బతకడానికి పుట్టినాయి. అవి కూడా బతుకుతున్నాయి కదా. మన పిల్లగాన్ని ఒక దెబ్బ కొడితే మనకి ఎంత బాధపడుతుంది. ఒక గొర్రెని పోతే ఆ గొర్రె పిల్ల కొడితే ఆ గొర్రె ఎంత బాధపడుతుంది. కానీ మనం చూస్తలేము. మనం ఏం చేస్తున్నాం, కట్టుకొని వెళ్తున్నాం, పోస్తున్నాం, తింటున్నాం, తినాలి అంటున్నాం. తినడానికి అవి పుట్టలేదు, బతకడానికి పుట్టింది. కానీ మనకు ఒక అన్ని కూరగాయలు ఇచ్చిండు పరమాత్ముడు. అయ్యా లక్షల కూరగాయలు ఇచ్చిండు. ఒక్క పప్పు 4 సార్లు చేసుకోవడానికి ఇచ్చిండు, ఒక కూరగాయ 4 విధాలు వండుకోవడానికి ఇచ్చిండు, పాలు ఇచ్చిండు, పెరిగిచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఇవన్నీ తింటే అన్ని విటామిన్లు ఉంటాయి, లేదని లేదు కాదు. ప్రతి ఒక్క ఆకుల విటామిన్ ఉంది. కానీ అదే తినాలి అని మనం అనుకున్నాం కాబట్టి తింటున్నాం, తెలియక తింటున్నాం. తింటే మాత్రం చాలా తప్పు. ఇంకొకటి చెప్తాను. ఒక జీవి చచ్చిపోయినాక మనం ఎక్కడేస్తాం? అయ్యా శ్మశానంలో వేస్తాం. మనం చచ్చిపోయినాక మనం శ్మశానంలో వేస్తాం. ఒక జీవి చచ్చిపోయినాక కూడా మనం బయట పడతాం కదా. అది చంపుకొని దీన్ని మనం ఎక్కడ పడుతున్నాం? మన కడుపులో పడేస్తున్నాం. ఇది మన శ్మశానం అయింది. మనం ఇంత తెలిసి కూడా ఈ శ్మశానం చేసుకుంటున్నాం. శ్మశానాన్ని వాళ్ళు శ్మశానానికి వచ్చినాక ఎవరైనా స్నానం చేస్తాం, కానీ మనం స్నానం చేస్తున్నామా? కడుపులో పెట్టుకుంటాం. కడుపులో ఉండేది హృదయం, ఉండేది పరమాత్ముడు ఉండడానికే ఈ జీవాత్మ. ఈ జీవాత్మలో కూడా భగవంతుడే ఉన్నాడు, ఎక్కలేడు. కానీ మనం మాంసం దీన్ని చెడు చేస్తున్నాము. తప్పనుకోకూడయ్యా, ఇది మంచి కాదు. కానీ తినద్దు. తింటే మాత్రం పాపం తగ్గుతుంది. తెలుసో తెలియకో తిన్న ఇది వల్ల. ఇప్పుడు స్వామి చెప్తుండు, తెలియక నేను తెలిసి తినప్పుడు ఇదివారు దాకా చేసిన గడ్డున్నది, గడ్డున్నది తవ్వకుండా తిన్నాం. ఇప్పుడు గడ్డి మంచిది కాదన్నప్పుడు మనం తినకుండా బంద్ చేస్తే మనం ఆ స్వామికి ఇప్పుడు వచ్చిన ప్రభు ఏం చెప్తుండంటే తినకుండా అని చెప్తుండే. ఒకటే, ఆయనకి ఏమి గురుదక్షిణ ఏమి ఇవ్వమంటలేడు, లక్షలు ఇవ్వమంటలేడు, పూలదండ ఏమంటలేడు, శాప కమ్మంటలేడు. ఎక్కడెక్కడ జనులు అయినా కానీ అట్లా చెప్తున్నారు, కానీ ఆయన ఏమంటలేడు. మీరు మేము చెప్పింది ఆచరించుకున్నాడు. వాళ్ళు చెప్పింది ఆచరించి మనం మాంసాన్ని బంద్ చేస్తే బతుకమని కాదు, బతుకుతాం. ఎవరి పని అడిగే ఉన్నది లేదని కాదు. ఒక్కటే బంద్ చేసి మీరు మంచి కానీ, మంచి నిపుణులు కానీ, మంచి బుద్ధిమంతులు కానీ, మంచి భక్తులు కానీ. ఇంతే మేము చెప్పవలసింది. ఇంతే, నేను చెప్పలేదు.